దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రశస్తమైన దేవుని వాక్యంలో మనందరం కూడా దేవుని వారసులం మనం. కాబట్టి అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, ఏమనంటున్నాడంటే, తన కుమారుని సహవాసమునకు మీరు పిలువబడితిరి. తన కుమారుని సహవాసమునకు మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మంచి మాట, ఈయన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందెను. మనము దేవుని పిల్లలమని పేరు పెట్టయందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపెనో చూడుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవుని పిల్లలుగా ఉండడానికి యేసుక్రీస్తు బిడ్డలు అంటారు చూసారా. ఎవరు చూసినా ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివా, నువ్వు దేవుని బిడ్డలా మీరు అని అడుగుతారు. అట్లాగే మనం దేవుని బిడ్డలమే. ఆయన బిడ్డలుగా పిలువబడడానికి మనకు ఒక మంచి ఆధిక్యతనిచ్చాడు.